ఆషేరు అన్న మాటకు అర్థము ఆనందం. అయితే పిల్లరా, ఈరోజు ఆత్మీయతలో మనము ఆనందించేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది లోక సంబంధమైనటువంటి భోగేచ్ఛలలో పోరాడే విషయంలో ఆనందిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని పనికిరానిటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వాటిలో కొంతమంది ఏం చేస్తున్నారు, ఈరోజు ఆనందించేటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన స్థలంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఆనందించాలనుకున్నప్పుడు, నీవు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు, నీవు నీ యొక్క ఆనందాన్ని ఎక్కడ నువ్వు వెతుక్కుంటా ఉన్నావు. నేను అంటా ఉన్నాను పిల్లలు, ఈరోజు చాలామంది లోకంలో ఆనందాలు వెతుక్కునేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు పిల్లరా హాలిడే కదా, ఈరోజు ఎలా లేదనుకున్నా 2 సినిమాలు చూసారు సాయంత్రంగా అనుకునేవారు ఉంటారు. సాయంత్రానికి ఎలాగైనా ఒక సిట్టింగ్ ప్లాన్ చేయాలి అనుకునేవారు ఉంటారు. లేకపోతే ఈరోజు ఎలాగైనా ఆ గుడిసె వెళ్దాం, లేకపోతే ఆ మారేడుమిల్లి వెళ్దాం, లేకపోతే పలానా ట్రిప్ వెళ్దాం, పలానా టూర్ వెళ్దాం అనుకునేవారు ఈరోజు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈరోజు హాలిడే. ఈ హాలిడే రోజున ఈరోజు అనేకులు ఏం వెతుక్కుంటారు, ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అయితే పిల్లరా, ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి పిల్లరా ప్రార్థించుటలో ఆనందించేవారిగా ఎంతమంది ఉండగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అలాంటి పరిస్థితులలో ఆనందాన్ని వెతుక్కునేటువంటి వారిని అడిగితే బహుశా వారు అంటారేమో, దేవుని సన్నిధిలో ఎక్కడుంటుందండి ఆనందం, అందుకే లోకంలో మేము ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. దేవుని సన్నిధికి వస్తే దేవుడు చెప్పినట్టుగా చేయాలి, అలా చేస్తే ఎక్కడండి ఆనందం? దేవుని నమ్ముకున్న వారికి ఆనందం ఉండదని, లేకపోతే దేవుని నమ్ముకుంటే ఏమీ కూడా అనుభవించలేమని, దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు లోకంలో ఉన్న వాటిని అనుభవించలేమని అనేక సందర్భాల్లో పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఆనందము లేదు అని ఈరోజు లోకంలో అశాశ్వతము కాని ఆనందాన్ని ఈరోజు చాలామంది వెతుక్కుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, అది ఆనందమే, ఇది ఆనందమే, కానీ ఇది శాశ్వతమైన ఆనందం, అది శాశ్వతము కానీ ఆనందం. ఎవరు చెప్పారని దేవుని సన్నిధిలో ఆనందము లేదని? ఆయన సేవ చేటులో ఉంది సంపూర్ణమైన ఆనందం. దేవుని కొరకు పిల్లారా మనము ఒక పాట పాడి ఆయన స్తుతించుటలో ఉంది ఆనందం. ఆయన కొరకు నిలవబడి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చుటలో ఉంది ఆనందం. ఆయన సన్నిధిలో పిల్లారా దేవుని యొక్క మనముతో మాట్లాడుతూ ఉంటే ఆ స్వరమును లేకపోతే ఆ మాటలు వినుటలో ఉంది ఆనందం. ఈరోజు ఎవరు చెప్పారు పిల్లరా దేవుని దగ్గర ఆనందం దొరకదని? ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మన జీవితంలో నిజమైన ఆనందము దొరికేటువంటి ఆ స్థలము దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా ఆత్మీయతలో మనం ఆనందించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎంతమంది ఆత్మీయతలో ఆనందించగలుగుతూ ఉన్నారు? ఈరోజు పిల్లరా నా మట్టుకైతే ఆత్మీయతలో ఆనందించేటువంటి పనిలో నేను ఉంటూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సందర్భంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, రాత్రికి ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఆదివారం కొరకు ఏం చేయాలి, ఎప్పుడు ఈ రకమైనటువంటి దైవికమైన పోరాటం. కొన్ని సందర్భాల్లో సమయం చాలనటువంటి పరిస్థితి. దైవ సేవకుల కుటుంబం ఎలా ఉంటుందనంటే మొత్తం అన్ని విషయాల్లో కూడా వారు ప్రభువులోనే ఆనందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్యాంపులు ఉండవు, టూర్లు ఉండవు, షాపింగ్లు ఉండవు, మరొకటి ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలోనే, ఆయన సేవ చేటులోనే ఆనందించేటువంటి పని. ఈయన మాట్లాడినప్పుడు ఈ సహోదరి సహోదరుడు ప్రభువులో ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదిమ సంఘము చేసిన పనేంటి అని అంటే, వారు పిల్లరా అక్కడ మనం చూస్తే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వారు పిల్లరా
ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా, వారు ఆ రకమైనటువంటి అనుభవంతో వారు ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘమా, నేను కూడా తెలియజేస్తా ఉన్నాను, ఆదిమ సంఘాన్ని పిల్లరా, ప్రారంభ సంఘాన్ని మీ ముందు మాదిరిగా పెడుతూ ఒక మాటని చెబుతూ ఉన్నాడు. ఏంటంటే వారు పిల్లరా నిష్కపటమైన ఆ హృదయముతో వారు ప్రభువులో వారు ఏం చేస్తారట, ఆనందించారట. సంగమా, నేను చెప్తా ఉన్నాను, ఇక నుండి మనము ప్రభులో ఆనందించేటువంటి వారిగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలు చెప్పిన వాటిని అనుసరించుటలో ఆనందించేటువంటి వారిగా, పిల్లరా ఆయన కొరకు జీవించే విషయంలో పిల్లరా ఆనందించేవారిగా, ఆయన నామ మహిమార్థముగా పిల్లరా నడుచుకునేటువంటి విషయంలో ఆనందించేవారిగా ఈరోజు మనం ఉండగలిగితే దేవుడు మనల్ని బట్టి ఎంతో మురిసిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ విధంగా ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. పిల్లరా, పాడుటలో, స్తుతించుటలో, ఆయన నామాన్ని గణపరచుటలో అనేక విషయాలు ఉన్నాయి పిల్లరా. ఈరోజు దేవుని కొరకు మనం చేస్తూ ఆనందించేవి. ఈరోజు వాటిలో ఉన్నటువంటి ఆనందం నీకు తెలియదేమో. బహుశా నేను చెప్తా ఉన్నాను, పాడడంలో ఏముంటుంది అని అంటే ట్రై చేయి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆ పాడడంలో చాలామంది పాట 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 అయిపోతారండి. పాట ఇవ్వకపోతే చచ్చిపోతారా అంటారు చాలామంది కదా. ఒకసారి పాట పాడి చూడు. ఆ పాట పాడుటలో, అలా దేవుణ్ణి మహిమపరచుటలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. ఎప్పుడు ఏంటండి ఇలాగా నొక్కకూడదు అంటారు, చప్పట్లు గట్టి కొట్టాలంటారు. గట్టి కొడితే నొప్పి రావా అంటూ ఉంటారు. గట్టి ఒకసారి గట్టి కొట్టు చూడు. నోరారా ప్రభుని పాడుతూ మీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా, అంత కాకపోయినా అంతలో కొంతైనా పిల్లరా ఈరోజు చేసి ఆనందించి చూడు ఒకసారి. నీకు అనిపిస్తుంది. ఎప్పుడు సాక్ష్యం చెప్పకుండా చెప్తారే ఏదో. ఒకసారి ప్రభు కొరకు నిలబడి బైబిల్ పెట్టుకుని సాక్ష్యం చెప్పు చూడు. ఆనందంగా కూర్చుంటావో లేకపోతే బాధతో కూర్చుంటావో ఒకసారి అనుభవిద్ది. కానీ దేవుని సన్నిధిలో పిల్లలు పనిచేయడం అంటే ఎంత కష్టమండి. చేసేవాళ్ళు ఉన్నారు కదండి అని అంటే ఒకసారి చేసేవారిని ప్రక్కకుండమని నువ్వు చేర్చుడు ఆ పని ఎంత ఆనందమో. ఈరోజు పిల్లారా, ఈరోజు ఎక్కడ వెతుక్కుంటున్నావు నువ్వు ఆనందాన్ని? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి వాటిని చేస్తే ఆనందం అంటున్నారు కదా. ఒక్కసారి అని చేర్చొద్దామని నీకు ఎందుకు అనిపించదు? ఈ సహోదరి సహోదరుడు తప్పించుకునే మార్గంలో నువ్వు ఉంటూ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో నువ్వు ఆనందించే ప్రయత్నం. అందుకే దైవికంగా నువ్వు ఆనందించలేకపోతావు. అందుకే నిజమైన ఆనందం కూడా నీ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కలవరము, బాధ, అవమానం అనేవి నీ జీవితంలో పేటరేగిపోతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి నువ్వు మరలా తిరిగి పుంజుకోకుండా నేను దెబ్బ కొట్టే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు మీద వచ్చి పడతా ఉన్నాయి? ఎందుకు ప్రతిరోజు ఏడ్చే పరిస్థితి అంటే నువ్వు ప్రభువులో ఆనందించే వ్యక్తివి కావు గనక. నేటి ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆశ్చర్యు అను మాటకు అర్థము ఆనందము, ఆనందించుట. మనము ప్రభువులో పిల్లరా ఆనందించేటువంటి వారిగా ఉండాలి. ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం దగ్గరికి రండి. 13వ అధ్యాయము 52వ వచనం. 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని రివర్స్ చేద్దాం అంతే, ఇదటు అది ఇటు. ఇప్పుడు మార్చి చదివితే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆనందంగా ఉండగలుగుతారు. తెలిసిన విషయమే. కానీ మరి దేవుని ఆత్మతో నింపబడ్డామా? దేవుని శక్తితో నింపబడుతున్నామా? దేవుని ప్రభావంతో నింపబడతా ఉన్నామా? దేవుని యొక్క మాటలు తొలకరి వర్షము వలె నీ మీద పడతా ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మాటల యొక్క శక్తిని, ఆ ప్రభావాన్ని నీవు అనుభవించగలుగుతున్నావా? వాటితో నీ హృదయాన్ని నింపుకోగలుగుతా ఉన్నావా? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఏ రోజు కన్నీరు గార్చు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, అయ్యా నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను నీ కొరకు ప్రభువా బలంగా ముందుకు వెళ్ళాలి, నేను నీ ఆత్మ చేత నడిపించబడాలి, నేను నీ ఆత్మతో నింపబడాలి, నన్ను నీవే నడిపించాలి, నేను నీ శక్తి చేత, నీ ఆత్మ చేత, నీ ప్రభావము చేత నడిపించబడాలని ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావని, ఈరోజు నువ్వు దేవుడిని అడిగావని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆనందంతో. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు
ఆయనతో ఉంటూ ఆయన మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుని అనేక సందర్భాల్లో పిల్లల వారు ఆనందించినట్లుగా, పిల్లల వారు ఆనందముతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన ఆ పరిశుద్ధాత్మను పిల్లరా మనం పొందుకుందాం, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. ప్రభు కొరకు పిల్లరా మనము జీవిస్తూ ప్రభువులో పిల్లరా మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి వారిగా మనం ఉంటే కనుక ఇహలోక సంబంధమైన విషయంలో కూడా ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు ఆనందాన్ని కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోయావో, కొన్ని దినాలుగా ఏదైతే నీ జీవితంలో బహుశా ఆనందం కరువైపోయిందేమో ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు మరలా అటు ఆనందాన్ని నేను దయచేస్తాను, అటు సంతోషాన్ని నేను దయచేస్తాను. అయితే ఈ క్రమంలో నా సన్నిధిలో ఆనందించు, నా పని చేటులో నువ్వు ఆనందించు. అంత మాత్రమే కాక నీవు నా ఆత్మతో నింపబడడానికి ప్రయత్నించు. నీవు పోగొట్టేసుకున్న ఆనందాన్ని నేను మరలా నీకు దయచేస్తాను అని ఎడితేనన్న ఒక వాగ్దానము రూపంలో. అంత మాత్రమే కాదు, ఒక హెచ్చరిక, గద్దింపు మాటగా కూడా దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు.